హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో మేము ఆప్రికాట్ డిలైట్ స్వీట్ అది చేసాం కదా, ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అందరం రాధిక వాళ్ళ ఇంటికి వచ్చాము. యాక్చువల్గా మేము ఆ రోజు డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాము అని చెప్పాం కదా. మేము డెంటల్కి వెళ్ళి అక్కడ కొంచెం టైం పట్టింది మాకు. ఇంక మా వదిన వాళ్ళని ఈలోపు అంటే రెడీ అయిపోయి ఇంకా రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పామన్నమాట. ఇంకా చెర్రీ అను ఋషికు ఫస్ట్ రెడీ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారంట, ప్రతిమ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. ఇంకా మా వదినను హరన్నయ్య అవన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా మాకు ఫోన్ చేశారనమాట, ఇంకెంతసేపటికి వస్తారు అని చెప్పి. నేనేంటంటే కీ తీసుకెళ్ళడం మర్చిపోయి వెళ్ళాము. మామూలు బ్యాగ్లో ఇంకొక స్పేర్ కీ ఉండిద్ది కదా అని చెప్పి అంటున్నాను, కానీ అసలు బ్యాగ్ తీసుకెళ్ళడమే మర్చిపోయాను అనమాట డెంటల్ హాస్పిటల్కి. ఇంకా మేమేమన్నా అంటే మా వదిన వాళ్ళు సరే ముందు వెళ్ళిపోతే మీరు కీ వేసుకొని వెళ్ళిపోండి వాళ్ళ ఇంటికి, మేము అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకొని వస్తాము అని చెప్పామన్నమాట. కానీ కరెక్ట్గా వాళ్ళు వెళ్ళే టైంకి మేము వచ్చేసామన్నమాట. వచ్చేస్తే ఇంకా వాళ్ళు బయలుదేరుతున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర కీ అది తీసుకొని చైత్రాచరణ్ మేము వెళ్తాము అంటే మేము ఇంటికి వస్తున్నాం అనమాట, మా ఇంటికి. ఎందుకంటే అక్కడ డెంటల్ హాస్పిటల్ దగ్గర షాపింగ్ చేసామన్నమాట, వెజిటేబుల్స్ అట్లాగా. ఇంకా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా, సర్దుకొని వస్తాము అంటే ఇంకా చైత్రాచరణ్ మా వదిన వాళ్ళతో వెళ్తాము అని చెప్పి ఇంకా వాళ్ళతో వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము నేను శరత్ ఇంటికి వచ్చి అవి కొనుక్కొచ్చుకున్నవి సర్దేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళేటప్పటికే రాధిక టీ అది మా వదిన రాధిక వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. ఇంకా ప్రతిమ వాళ్ళు అప్పటికి రాలేదన్నమాట మేము వెళ్ళేటప్పటికి. ఇంకా మేము వెళ్ళక ముందే రాధిక టీ అది పెట్టేసి ఉంచింది అనమాట. ఇంకా టీ టైం అనమాట అది. సో పెట్టేసి ఉంచింది. ఇంకా ప్రతిమ వాళ్ళు వచ్చారు. ప్రతిమ వస్తే చికెన్ అది చేసుకొని తీసుకొచ్చింది అనమాట. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే మేము వెళ్ళింది ట్యూస్డే రోజు అనమాట. మండే రోజు ప్రతిమ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారనమాట. మండే రోజు నైట్ డిన్నర్కి ప్రతిమ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి అన్నారు. ఫస్ట్ మేము అట్లానే అనుకున్నాము, మండే నైట్ అక్కడికి వెళ్దాము అని చెప్పి. ఇంకా ఏమైందంటే మా వదిన వాళ్ళు పవన్ అన్న అని చెప్పి అన్న వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. మామూలుగా అయితే ఆఫ్టర్నూన్ 3కి అట్లా వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే ఇటు ప్రతిమ వాళ్ళ ఇంటికి వచ్చేద్దాం అనుకున్నారు. కానీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది. 5కి అట్లా బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళారు కదా, ఇంకా నేను ప్రతిమ వాళ్ళకి కాల్ చేసి చెప్పాను అనమాట, ఇట్లా వదిన వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు, మళ్ళీ లేట్ అయిపోయిద్దేమోలే వచ్చేటప్పటికి, రేపు కలుద్దాంలే అని చెప్పి అన్నా అనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆ రోజు క్యాన్సిల్ అయింది ప్రోగ్రామ్. ఇంకా ట్యూస్డే రోజు ఇంకా రాధిక మా ఇంటికి రండి అక్క అని చెప్పి కాల్ చేసిందనమాట. ఇంకా అందరమే రాధిక వాళ్ళ ఇంటికి డిన్నర్కి వచ్చాము. ఇంకా ప్రతిమ వస్తా చికెన్ కర్రీ అది అంటే మేము మండే రోజు ప్రతిమ వాళ్ళ ఇంటికి వస్తాము అని చెప్పాం కదా, ఇంకా అందుకని ప్రతిమ చికెన్ అది తెప్పించిందంట. ఇంకా వండొద్దని చెప్పాను. ఇంకా ట్యూస్డే రోజు ఇక్కడికి రాధిక వాళ్ళ ఇంటికి వస్తా వండుకొని తీసుకొచ్చింది కర్రీ అది. ఇంకా ఇక్కడికి వచ్చినాక మేము టీ అది తాగేసాము. ఇంకా బుడ్డోడికి కూడా ఫుడ్ టైం అయితే ఫుడ్ అది వండేసి పెడుతుంది. ఇంకా ఆ రోజు ఆప్రికాట్ డిలైట్ స్వీట్ అది చేసుకొని తీసుకొచ్చాం కదా, ఇంకా అదే అన్నమాట. ఇక్కడ కట్ చేస్తుంది మా వదిన. చెర్రీకి ముందే పెట్టేసామన్నమాట వాడికి ఆ రోజు ఆన్లైన్ క్లాస్ ఏదో ఉంది, 6:30 to 8:30 ఏమో 2 hours అట్లా ఉందన్నమాట. ఇంకా సరే డిన్నరు తింటావారా అంటే ఆకలి అవ్వట్లేదంటే ఇంకా స్వీట్ అది వాడికి పెట్టి ఇచ్చాము. ఇంకా వాడు తినేసి క్లాస్కి వెళ్ళిపోయాడు. ఇంక ఇక్కడ మేము పెట్టుకొని తింటున్నాము. ఎట్లా ఉంది ప్రతిమ? కొంచెం బుడ్డోడికి ఫుడ్ అది పెట్టేశారు కదా, ఇంకా డ్రెస్ అది మార్చేసింది. ఇంక వాడికి నిద్ర టైం అయిందంట. ఇంక ఇక్కడ చాపది కింద వేసి పడుకోబెట్టారు. మామూలుగా వాడు అప్పుడప్పుడు రాధిక వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. వాళ్ళు రాధిక వాళ్ళు తీసుకువెళ్తారు. ఇంక అప్పుడు వాడికి అక్కడ నిద్ర వస్తే అంటే ఇట్లానే ఇక్కడే పడుకోబెడదాం, ఇట్లా మూలకి అట్లా చాప వేసేసి పడుకోబెడితే వాడు నిద్రపోతాడని చెప్పి చెప్తుంది రాధిక. ఇంకా స్వీట్ అది మేము తినేసాము. జెంట్స్ని అడిగితే ఫస్ట్ వాళ్ళు ఇప్పుడే వద్దన్నారనమాట, గ్రీన్ టీ తాగాము వద్దన్నారు. మేము టీ అది తాగాము. కానీ ఏంటంటే ఆ స్వీట్ చూసేటప్పుడు టెంప్టింగ్గా అనిపించి అసలు టేస్ట్ చేద్దాం ఎట్లా ఉండిద్ది అని చెప్పి ఇంకా పెట్టుకొని తిన్నాము. స్వీట్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే
అది కస్టర్డ్ అదంతా వేసి కొంచెం ఎక్కువసేపు ఉంటే అది నానిద్ది కదా, నాని కేక్ కూడా స్మూత్గా అట్లా అయ్యిద్దేమో. ఇంకా అది ఎక్కువసేపు నానలేదన్నమాట, నానకుండానే మేము తినేసాం కదా. ఇంకా అది కాక కూలింగ్ కూడా ఎక్కువ అవ్వలేదన్నమాట. కూలింగ్ అయితే బాగా చల్లగా అట్లా ఉండిద్ది కదా, ఎక్కువసేపు కూడా పట్టలేదు, అది ఫ్రిడ్జ్లో ఉండలేదు కాబట్టి కూలింగ్ కూడా అంత అవ్వలేదు. స్వీట్ బాగుంది. నేను నెక్స్ట్ డే కూడా తిన్నాం అనమాట. నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన మిగిలితే తర్వాత రోజు తిన్నాము, అది ఇంకా బాగుందన్నమాట. అంటే చల్లగా కేకు నాని అట్లా చాలా బాగుంది. ఇంకా జెంట్స్ కూడా తినేసారు. ఇంకా ఆ రోజు డిన్నర్ వచ్చేసి ప్రతిమ చికెన్ కర్రీ తీసుకొచ్చింది కదా, దాంట్లో గ్రేవీ కొంచెం తక్కువైంది అని చెప్పి మళ్ళీ ప్యాన్ పెట్టేసి కొంచెం అంటే చపాతీల్లోకి అని చెప్పి అనుకున్నాము, కొంచెం గ్రేవీగా ఉండిద్ది అని చెప్పి మళ్ళీ ప్యాన్లో వేసి కొంచెం వాటర్ వేసి అట్లా చేసాము. రాధిక ఏమో ఇవి శనగలు కర్రీ చేసింది అనమాట. రాధిక శనగల కర్రీ అసలు ఎంత బాగా చేసిద్దో, ఆ స్టైలు ఎప్పుడు నేను ట్రై చేద్దాము అనుకుంటా. ఎప్పుడు వెళ్ళినా శనగల కర్రీ అట్లానే చేసిద్ది అనమాట, చాలా బాగుండిద్ది. ఇంకా ఒకసారి నేను ఎప్పుడైనా ట్రై చేస్తాను అట్లాగా. ఇంకా చపాతీ అను శనగల కర్రీ, చికెన్ కర్రీ అండ్ రాగి ముద్ద అనమాట. ఇంకా వెజ్ కర్రీ కూడా ఏదో ఉంది, అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ లాగా వంకాయ పొటాటో అట్లా కలిపి కర్రీ చేసింది. ఇంకా డిన్నరు పిల్లలకి ఫస్ట్ వాళ్ళని రమ్మంటే వాళ్ళు అప్పుడే రాలేదన్నమాట. ఇంకా ఫస్ట్ జెంట్స్కి అయ్యి పెట్టేసి ఇచ్చాము. యాక్చువల్గా పూరి చేద్దామని చెప్పి అనుకున్నారనమాట. పూరి అంటే ఇంకా మేము నైట్ టైం పూరి అంటే ఆయిలీగా ఉండిద్ది, ఎందుకంటే వీళ్ళందరూ జెంట్స్ అందరూ ఏంటంటే పెద్ద నైట్ టైం పెద్ద ఎక్కువ తినేవాళ్ళు కాదనమాట, లైట్గానే తినేవాళ్ళు. ఇంక చపాతీ అయితే బెస్ట్ కదా అని చెప్పి అంటే ఇంకా చపాతీ చేసామన్నమాట. ఇంకా అందరికి చపాతీ అది చేసేసి ఇంకా అందరూ తినేసారు. ఇంక పవన్ అన్న తెలుసు కదా మీకు, నా వీడియోస్ చూస్తుంటారు కదా, అన్న వాళ్ళు కూడా వచ్చారనమాట. పవన్ అన్నను, వీణా అక్క, హర్షిత వాళ్ళ పాప, వాళ్ళ ముగ్గురు వచ్చారనమాట. ఇంకా డిన్నరు మేము జెంట్స్ అంతా అయిపోయిందిగా, ఇంకా వీడికి బొడ్డోడికి కూడా నైట్ డిన్నర్ అది పెడుతున్నారనమాట. పెడుతుంటే రమేష్ వీడియో తీస్తున్నాడు, మేము కూడా డిన్నర్ చేస్తున్నాం, రమేష్ వీడియో తీస్తుంటే వాడు అక్కడ కూర్చొని అరుస్తున్నాడు అనమాట, ఎత్తుకోమని చెప్పి ఏడుస్తున్నాడు రమేష్ని. ఇంకా ఉండురా ఒక నిమిషం ఆగురా అన్నా సరే వాడు అసలు ఏడుస్తున్నాడు అనమాట రమేష్ని ఎత్తుకోమని చెప్పి. రమేష్కి బాగా అలవాటు అనమాట, వాడు పిల్లోడు. ఇంకా రమేష్ని చూస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి, నేను చాలాసార్లు చెప్పాను కదా. ఇంక ఇప్పుడు ఈ వీడియో తీయటం కూడా తను వాడు బొడ్డోడిని ఎత్తుకొనే తీస్తున్నాడు. అక్కకి ముందే పెట్టేసాం అనమాట డిన్నర్. అక్క అందరం కలిసి తిందాంలే అన్నారు, కానీ మేము అప్పటికి స్వీట్ అది తిన్నాం కదా, మాకు కొంచెం లేట్ అయ్యింది లెక్క, మీరు తినేసేయండి అని చెప్పి అంటే ఇంకా అక్క తినేసారనమాట. ఇంకా మేము నలుగురం కూర్చొని తింటున్నాము. వీడు ఫుడ్ తినకుండా వచ్చి తిరుగుతున్నాడు. ప్రతిమ అంటుంది, ఏందిరా ఫుడ్ తినకుండా వచ్చి తిరుగుతున్నావు అని చెప్పి, వెళ్ళి ఫుడ్ తిన్నా అంటే ఇంకా వెళ్తున్నాడు అనమాట. హలో ఇగో ఆరెంజ్ పంపికిన్ ఎవరాడా, పంపికిన్ ఎవరు అక్కడ, ఇదిగో ధ్రువన్, అడుగు మీరు ఇలా మొత్తం అంతా బయటే చూడు. వీడు అట్లా నాలుగుని అట్లా అంటే వాడికి అది విచిత్రంగా అనిపిస్తుంది అనమాట, అది అట్లా ఊగుతుందా అని చెప్పి వాడు అంతే కాసేపు చూస్తూ ఉండి నాలుగుని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఇంకా అందరం తినేసాం కదా, ఇంకా అక్క వాళ్ళు బయలుదేరుతున్నారు అనమాట, పవన్ అన్న వాళ్ళు. అంటే అక్క జాబ్ అనమాట, ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వర్కింగ్ ఉండిద్ది కదా, ఇంకా బయలుదేరుతామని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళేంది మేము కూడా బయలుదేరదాము అని చెప్పి ఒక 10 minutes అట్లా కూర్చొని బయలుదేరదామని చెప్పి అనుకున్నాము. ఇంకా అంతలోకి రుషికను, చరణు, హేయాంశు వాళ్ళు ఏంటంటే ప్రతిమ వాళ్ళ ఇంటికి ఆడ నుంచి వచ్చారు కదా, చెర్రీ అన్న రుషిక్, అక్కడ అంటే ఏదో లెగోది బిల్ చేసుకుంటా మధ్యలో ఆపేసి వచ్చారంట. సరే అవి తీసుకొని వస్తామని చెప్పి అన్నారనమాట. సరే తీసుకొని రండిరా అని చెప్పి
కూర్చొని ఇంకా వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంక జాకెట్లో వేసుకొని కూర్చున్నాం. ఇంకా ఇక్కడ వీడు ప్రతిమ అని కొరుకుతున్నాడు అనమాట. నేను ప్రతిమ నొప్పి పుట్టట్లేదా ప్రతిమ అంటే, నేను పెద్దగా అరుస్తూ ఉంటే వదిన అంటే నొప్పి పుట్టి అరుస్తూ ఉంటే వాడికి అర్థమవుతుంది, అప్పుడు కొరకటం ఆపేస్తాడు, అంత గట్టిగా కొరకడు అని చెప్పి చెబుతుందనమాట. ఇంకా వాళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళారు కదా, వెళ్ళిన వాళ్ళు తెచ్చుకోకుండా అక్కడే కూర్చొని ఆడుకుంటున్నారంట. ఇంకా మేము ఫోన్ చేస్తున్నాం, అప్పటికి హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చున్నాం అనమాట రెడీ అయ్యి కూడా. ఏంది అంటే రమణ ఉన్నాడు అక్కడ. ఇంకా ఫోన్ చేసామన్నమాట, ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు అని చెప్పాను అనమాట. కాదు ఆడుకోవటం కాదు, లేట్ అయిపోతుంది కదా, రమ్మని చెప్పు అని చెప్తే ఇంకా అప్పుడే వస్తున్నారనమాట. మా చైత్ర అయితే వెళ్ళలేదు కానీ మిగతా అబ్బాయిలు 3 వెళ్ళారనమాట. ఇంకా ఆరాధ్య కూడా వెళ్ళింది. ఇంకా ఆ రోజు కూడా 10:30 అట్లా అయిపోయింది అక్కడ. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే మేము అందరం కలిసి లంచ్కి అట్లా బయటికి వెళ్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. అనుకుంటే ఎక్కడికి మిల్టన్ కేన్స్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. కాకపోతే అందరికీ కుదురుతుంది అంటే వెడ్నెస్డే కదా, శరత్ ఏమో 3 days లీవ్ పెట్టాడనమాట. ఇంకా హరణ్యకి కుదిరిద్ది, ఇంకా ప్రతిమా వాళ్ళకి కుదిరిద్ది అన్నారు. ఇంకా రమేష్ ఒక్కడికే తనకి ఆఫీస్కి వెళ్ళాలి, ఏదో క్లయింట్స్ ఏదో ఉన్నారని చెప్పి ఒక ఆఫీస్కి కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పి అన్నాడనమాట. ఇంకా సరే రాధికాని తీసుకెళ్తాం మేమంటే సరే తీసుకెళ్ళండి అన్నాడు. ఇంకా అందుకని చెప్పి నెక్స్ట్ డే మాకు ప్లాన్ అనమాట అందరిది, అంటే అందరం లంచ్కి వెళ్దాము అని చెప్పి. ఇంకా రమేష్ అక్కడే మిస్ అవుతున్నాడు అనమాట. చరణ్ కార్ ఎక్కమ్మా నాంది. ఓకే స్టే విత్ దెమ్ హేయాన్స్. సరే ఎక్కండి అమ్మా, చల్లగా ఉంది. హేయాన్స్ బాయ్ అమ్మా. సరే బాయ్ బాయ్. ఇంకా ఇంటికి బయలుదేరాం. అదే రేపు ప్లాన్ చేసుకున్నాం కదా 11:30కి అట్లా బయలుదేరదాము అని చెప్పి అనుకున్నాం అన్నమాట. ఇంకా చెర్రీ, నేను, శరత్ మా కార్లో వచ్చాము. ఇంకా మా వదిన పిల్లలందరూ వదిన వాళ్ళు కార్లో వస్తున్నారు. ఇంకా అసలు ఎంత చల్లగా ఉందంటే ఆ రోజు బయట. ఇంకా మామూలుగా మా దానికి డోర్ తీయాలంటే కీ ఉండాలి కదా, లేకపోతే మనం ఎవరో ఒకరు అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే మా వదిన వాళ్ళు వచ్చేటప్పటికి వెనకాల వస్తున్నారు వాళ్ళు. ఇంకా చల్లగా ఉందిలే, సరే ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు రింగ్ చేస్తారు అప్పుడు డోర్ తీయచ్చులే అని చెప్పి అన్నాను. చెర్రీయో నేను తీస్తాలే అత్త అన్నాడు. కాదు అమ్మ చల్లగా ఉంది, వాళ్ళందరూ దిగి బయటకు డోర్ దగ్గరికి వచ్చేటప్పటికి టైం పట్టింది. ఈలోపు మనం లోపలికి వెళ్ళి అది తీయచ్చులే అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళాము. వెళ్ళి శరత్ అడుగుతున్నాడు అనమాట, అరే మీరు లెగోస్ తెచ్చుకుంటాము అని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చొని ఆడుకుంటాం అంటే ఎంతసేపు వెయిట్ చేయాలరా మీకోసం అని చెప్పి అంటున్నాడు. ఇంక ఇక్కడ బెడ్స్ అయ్యి సెట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా చరణ్ ముందు రోజు చెర్రీ దగ్గర పడుకున్నాడు అనమాట. పడుకుంటే మామూలుగా ఎప్పుడు మా వదినలు ఇక్కడికి వచ్చినా చెర్రీ దగ్గరే పడుకుంటాడు చరణ్. ముందు రోజు అంటే వాడికి నిద్ర పట్టలేదంట, అందుకని చెప్పి ఇవాళ నాన్న దగ్గర పడుకుంటాను నేనని చెప్పి అంటున్నాడు. ఎందుకురా అంటే నాకు నిద్ర పట్టలేదు అంటున్నాను అనమాట. ఇప్పుడు చరణ్కి ఏంటంటే ఒక చిన్న సౌండ్ ఏదన్నా వచ్చినా అంటే ఎవరిని పక్కన గురకబెట్టినా అట్లాగా వాడికి నిద్ర పట్టదనమాట. ఎప్పుడైనా శరత్ అట్లాగా ఎప్పుడన్నా గురకబెట్టినా సరే వాడికి నిద్ర పట్టకుండా లెగుస్తాడనమాట. అప్పుడప్పుడు హరణ్య కూడా గురక వచ్చిద్ది అనమాట. ఇంకా అందుకని పడుకోవట్లేదరా నువ్వు అంటే అట్లా ఏం కాదు కానీ నాకేం నిద్ర పట్టట్లేదు అంటున్నాడు. ఎలా పడుకుంటున్నావు నేను ఎలా పడుకున్నాను ఒకసారి మా వదిన అంటుందన్నమాట, మరి మేము ముగ్గురం ఎట్లా పడుకుంటున్నారా నాయిస్ ఉంటే అంటే మీరు త్వరగా పడుకుంటారట్టుంది అని చెప్పి అంటున్నాడు. ఇంకా పడుకుంటున్నాం. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.